నమస్తే. మీరు చూస్తున్నది జీహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ అడ్వకేట్ హరికృష్ణ. లా ఎడ్యుకేషన్లో భాగంగా ఈరోజు 498A గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 498A అనేది 1983లో దీన్ని అమెండ్మెంట్ చేశారు. 1983 కన్నా ముందు ఆ రోజుల్లో వరకట్నపు చావులు అనేకంగా జరిగేవి. అత్తామామలు, ఆడపడుచులు, భర్త వీళ్ళంతా కలిసి అదనపు కట్నం తేవాలని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఆమె మరణానికి కారకులయ్యేవారు. అదేవిధంగా ఆమెను చంపడం కూడా జరిగేది. భారతదేశంలో వరకట్నం అనేది దుస్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. నేటికి కూడా వరకట్నం ఒక ఆచారంగా ఉన్నది. 1961లో డౌరీ ప్రొవిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4ని తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ వరకట్నాలు, ఈ డిమాండ్లు ఆగడం లేదు. అందులో భాగంగానే 1983లో 498ని ఇన్సెట్ చేశారు. అందులో శిక్షలు ఎలా ఉంటాయంటే 3 సంవత్సరాల జైలు శిక్ష. 498A అనేది స్త్రీలకు ఇది ఒక రక్షణ కవచం లెక్క భావించుకోవచ్చును. 498A ద్వారా మహిళలు కొంత స్వేచ్ఛగా భావించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే తరచుగా మనం చూస్తున్నాం 498A ద్వారా మహిళలు వాళ్ళ యొక్క హక్కులను వినియోగించుకుంటున్నారు. అంతే స్థాయిలో ఇవి మిస్యూజ్ అవుతున్నాయి. ఇలా మిస్యూజ్ కావడం వల్ల చాలామంది నిజమైన బాధితులు వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. 498 యొక్క సెక్షను ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కావాలని కొంతమంది మహిళలు భర్తలపైన చిన్న చిన్న ఇష్యూస్ పైన స్టేషన్ మెట్లు ఎక్కి వారిపైన కేసులు వేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా నిజమైన బాధితులకు న్యాయం జరగడం లేదు. దీని ద్వారా 498 మిస్యూజ్ కావడం వల్ల అనేక రకాలైన అమెండ్మెంట్స్ వచ్చాయి, జడ్జిమెంట్స్ వచ్చాయి. అందులో భాగంగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014లో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకంటే 498A అనేది మిస్యూజ్ అవుతుంది. ఇది భర్తల పైన ఒక టెర్రరిజంగా వారి యొక్క పేరెంట్స్ మీద, వారి యొక్క అన్నదమ్ముల మీద, వారి యొక్క అక్క చెల్లెల మీద, అందరి మీద కూడా కేసులు పెడుతున్నారు. వారిని స్టేషన్ దాకా తీసుకొచ్చి నానా రకాల చిత్రహింసలు గురి చేస్తున్నారని చెప్పి ఒక లేటెస్ట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. దీని ద్వారా ఆ జడ్జిమెంట్లో కొన్ని గైడ్లైన్స్ రూపొందించడం జరిగింది. తక్షణమే అరెస్టులు ఉండకూడదు, 41A నోటీసు తప్పకుండా ఇవ్వాలి, ఇట్ ఈస్ ద మ్యాండేటరీ. ఆ నోటీసుకి రిప్లై ఇవ్వడం ద్వారా అతన్ని అరెస్టు చేయకూడదు. అదేవిధంగా ఒకవేళ అఫెన్స్ అనేది సీరియస్గా అది అటెంప్ట్ మర్డర్ కనుక జరిగి ఉంటే మాత్రం అరెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా స్టేషన్ బెయిల్ పొందవచ్చును. ఒక మహిళ తన భర్త పైన కంప్లైంట్ ఇస్తే అది 498 ఈ విధంగా నన్ను హింసకు గురి చేస్తుండు, నన్ను వేధిస్తుండు, నన్ను కొడుతుండు, రోజు తాగొచ్చి కొడుతుండు, టార్చర్ చేస్తుండు, అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేస్తుండు అని ఒక అలిగేషన్తో ఒక కంప్లైంట్ ఒక పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు ఆ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్ వారు 3 times కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ 3 times కౌన్సిలింగ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇరువురు కలిసి సమస్యను పరిష్కరించుకొని ఉంటే మంచిగా ఉంటుంది. లేకపోతే తదనంతరం FIR చేస్తారు. FIR చేసిన తర్వాతకి 41A నోటీస్ ఇస్తారు. ఆ 41A నోటీస్కి రిప్లై నోటీసు తప్పకుండా ఇవ్వాలి. ఈ విధంగా ఆ నోటీస్కి వారు సాటిస్ఫై అయితే వారు అరెస్ట్ చేయరు. స్టేషన్ బెయిల్ ఇచ్చి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత చార్జ్ షీట్ వేసి నెక్స్ట్ కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆ యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ద్వారా కొంత ఉపశమనం కలిగింది. రీసెంట్గా మనం చూసినాం అతుల్ సుభాష్ వారి యొక్క వైఫ్
అతని పైన ఒక 5 కేసులు వేయడం జరిగింది కావాలని. ఈ విధంగా భర్తలు భార్యల చేత హింసకు గురవుతున్నారు. సర్వసాధారణంగా భర్తలే హింసకు గురి చేస్తారు, కానీ ఇక్కడ భార్యలే భర్తలను 498A కేసు పెట్టి హింసకు గురి చేస్తున్నారు. ఇది దుర్వినియోగం అవుతుంది. రానున్న కాలంలో ఈ 498A అనే సెక్షన్ అనేది ఎందుకు పనికి రాకుండా పోయే సందర్భం కూడా వస్తుందని నేను చెప్తున్నాను. ఏమైనప్పటికీ చిన్న చిన్న ఇష్యూస్ తోటి, ఇంట్లో జరిగే గొడవలతోటి స్టేషన్ మెట్లెక్కి భర్తను, అత్తమామలను, ఆడపడుచులను, వారి యొక్క సంబంధిత రిలేషన్స్ ఎంతమంది ఉంటే అంత కేసు పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు. వీరు హైకోర్టు కూడా పోవచ్చు, క్వాష్ కూడా వేసుకోవచ్చు. దీనికి కాలపరిమితి 3 years ఉంటుంది. 498Aకి కాలపరిమితి 3 years. అంటే గొడవ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన నుంచి 3 years లోపల వీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవాలి. గొడవ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాల తర్వాత స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా చేస్తే అది హైకోర్టులో క్వాష్ చేసుకుంటే ఆ కేసు రద్దవుతుంది. ఏమైనప్పటికీ భార్య భర్త మీద అలిగేషన్ చేసి 498 కేసు పెడితే భర్త తప్పకుండా కూడా డైవర్స్కి అప్లై చేసుకుంటాడు. మిత్రులారా, మరిన్ని లా వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.